ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనే పేరైతే మాత్రం ఒక బ్రాండ్ ఐకాన్ లాగా బాబు కానీ పాప కానీ పిల్లల ఎదుగుదలలో ఫస్ట్ రోల్ అమ్మదే. అసలు ఎందుకు అమ్మ మీద ఎందుకు అంత ప్రెషర్ వస్తుంది? బ్యూటిఫై చేసేసాం సార్ నా మదర్హుడ్ని. అపురూపమైనదమ్మ ఆడజన్మ అన్నాడు, కానీ మగ జన్మ ఏది అని ఎవడు మాడలేదు కదా సార్. హలో అండి. హలో అండి. మామూలుగా మిమ్మల్ని పేరుతో గుర్తుపెట్టుకునే దానికంటే అందరికీ మామూలుగా ఇంటి పేర్లు ఉంటాయి. మీ వరకు మిమ్మల్ని పరిచయం చేయాలంటే మీ పేరుతో చెప్తే నాకు తెలిసి అందరూ గుర్తుపడతారో లేదు తెలియదు, కానీ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనే పేరైతే మాత్రం ఒక బ్రాండ్ ఐకాన్ లాగా ప్రతి ఇంట్లో వాళ్ళు, అందులో ఆడవాళ్ళు పర్టికులర్గా ఎలా అంటే చూసినప్పుడు అబ్బా నన్ను నేను చూసుకున్నట్టే ఉంది, అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టే ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. నేను ఈరోజు ఈ పాడ్కాస్ట్లో కూడా మిమ్మల్ని ఒక ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తాను. ఉమెన్ ఎంపవర్మెంట్గా మిమ్మల్ని తీసుకొని వచ్చాను. సుధీర్ గారు, నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ రోజుకే అర్థం తెలియదు తెలుసా. నిజమేది, మీరు నమ్మండి నమ్మకపోండి. ఫస్ట్ నాకు ఆ బిరుదు ఇచ్చే ముందు అదేంటో కూడా చెప్పండి. ఉమెన్ వరకు ఓకే, ఎంపవర్మెంట్ అంటే ఏంటి? అంటే ఎవరైతే మామూలుగా వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ నా గుండెల్లోని మాటలు ఈవిడ ద్వారా వస్తున్నాయి, అసలు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంత ఇన్స్పైర్ చేస్తున్నారు, ఇంకా ఆడవాళ్ళందరూ ఇంకా ప్రపంచంలో ముందుకెళ్ళాలి, మీ అందరికీ నేను ఒక సపోర్ట్గా ఉన్నాను, నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి అనే విధంగా మీరు వాళ్ళందరిని ఎంపవర్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంత మీరు చెప్పిన తర్వాత నాకు ఏదో బిరుదులు కూడా ఎవరైనా పిలిచి ఇచ్చేస్తారేమో, సన్మానాలు అవి చేస్తారేమో అని కూడా అనిపిస్తుంది. థ్యాంక్స్, తీసుకుంటాయి బిరుదు నేను. సో ఈరోజు కూడా మిమ్మల్ని పాడ్కాస్ట్ పిలిచింది ఉమెన్ ఎంపవర్మెంట్లో. అందులో నాకు తెలిసి ప్రతి బాబు కానీ పాప కానీ పిల్లల ఎదుగుదలలో ఫస్ట్ రోల్ అమ్మదే. అసలు ఆ విషయంలో నాన్నను కూడా పక్కన పెట్టేసి అమ్మ అమ్మ అంటారు, లేకుంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇలా చూసుకున్నా కూడా ఫస్ట్ అమ్మదే ఎక్కువ ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రతి తల్లి యొక్క వాయిస్ని రిప్రజెంట్ చేస్తూ మనం ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేద్దాం. గో హెడ్ సార్. సో పిల్లల ఎదుగుదలలో అసలు ఫస్ట్ అమ్మే మొత్తం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకు అలాగా? ముందుగా ఈ పాడ్కాస్ట్ వింటున్న ప్రతి ఒక్క జీవికి, ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఇంట్లో ఉండే పెట్స్ కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ పాడ్కాస్ట్కి నన్ను అట్లీస్ట్ ఎలిజిబుల్గా ఫీల్ అయిన సుధీర్ సాంద్ర గారికి కూడా ఆత్మీయులు మీరు, నాకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. ఈ థ్యాంక్ యూలో క్వశ్చన్ మర్చిపోయా. సో ఎందుకు ఎక్కువగా అంటే పేరెంట్ అంటే అమ్మ నాన్న అంటాం, ఇద్దరు ఉండాలి, అమ్మా నాన్న ఇద్దరు రోల్ ఉంటుంది, కానీ ఎక్కువ ప్రెషర్ చేస్తూ నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు చూసుకోవచ్చు కదా ఏంటి నువ్వు అని చెప్పి ఎక్కువ అమ్మ మీదే ప్రెషర్ పెట్టి సమాజం అంతా కూడా తప్పు జరిగితే నాన్నని ఎక్కడ బ్లేమ్ చేయరు, అమ్మనే బ్లేమ్ చేస్తారు. అది చాలామంది ఆడవాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఎందుకు అమ్మ మీద ఎందుకు అంత ప్రెషర్ వస్తుంది? బ్యూటిఫై చేసేసాం సార్ నా మదర్హుడ్ని. అపురూపమైనదమ్మ ఆడజన్మ అన్నాడు, కానీ మగ జన్మ ఏది అని ఎవడు మాడలేదు కదా సార్. ఏం చెప్పలేదు. బ్యూటిఫై చేసేసాం మదర్హుడ్ని. మదర్స్ కూడా ఎవరైనా వస్తే చాలు, ఎవరైనా పుడితే చాలు, ఒకరికొకరు పిల్లలు ఉండాలి, ఒకరికొకరు తోడు ఉండాలి, ఇన్ని మాట్లాడుతున్నాం. కానీ ఇద్దరున్నా ఒకరున్నా ఒక అమ్మ చెయ్యగలదా లేదా అని ఎవ్వరూ ఆలోచించరు. ఆడపిల్ల పెద్దగా అవ్వాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, పెళ్ళైన తర్వాత పిల్లలు ఇద్దరిని కనాలి లేదా ఒకరిని కనాలి. ఈ ప్రాసెస్ అంతట్లో తను ఏ ఒక్క రోల్ని వెనక్కి చేసుకోవడానికి లేదు. అంటే తనకి ఇష్టమైనా కష్టమైనా ఏదైనా సరే ఇవన్నీ చేయాలి. పెళ్ళైన ఏ స్త్రీని కూడా నువ్వు తల్లి కావాలని అనుకుంటున్నావా లేదా అని అడగడం మీరు ఎప్పుడైనా గమనించారు సార్? నాకన్నా మీకు అనుభవం ఎక్కువ, నేను ఇది అడుగు లేదు మ్యామ్. అంటే ఆ క్వశ్చన్ అయితే అడగరు. అసలు నాకు తెలిసి ఏమనుకోకండి ఈ విషయంలో. అసలు పెళ్ళప్పుడు కూడా అమ్మాయి నీకు ఇష్టం ఉందా లేదా అనే రోజులు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కూడా ఊరికే అడుగుతున్నారు, కానీ చాలా వరకు పెద్దవాళ్ళకో లేకుంటే ఏది ఇష్టం అలా చేసుకుంటూ వెళ్తున్నారు. అమ్మాయిని మాత్రం ఫస్ట్ అసలు పెళ్ళి అడగరు, సెకండ్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే అసలు అడగరు. సో మ్యారేజ్ ఈజ్ ఈక్వల్ టు మదర్హుడ్ అనేది మనం డెఫినేషన్ ఇచ్చేసాం. మదర్హుడ్ ఈజ్ ఈక్వల్ టు 100% చైల్డ్స్ రెస్పాన్సిబిలిటీ అనే డెఫినేషన్ని కూడా ఇచ్చేసాం. రెస్పాన్సిబిలిటీ నేను కాదని చెప్పను, ఎందుకంటే ఒక తల్లి అర్థం చేసుకున్నట్టు బిడ్డను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నేను నా జర్నీయే చెప్తాను. ఈరోజు ఈ పాడ్కాస్ట్కి వస్తూ కూడా నేను మా బాబుని తీసుకొచ్చాను. ఇంట్లో మా వారు లేరా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయట్లేదా, చూడగలరు. కాకపోతే ఎక్కడో ఒక ఆవేదన, ఆ మదర్ గిల్ట్. అరే 1:00 అంటే నేను 2 లోపలైనా వాడికి అన్నం పెడతా, ఆయన ఉంటే ఏ మీటింగ్లో పడిపోయి ఏ 4కి పెడతారో, వీడు తలుపు తెరుచుకొని పారిపోతుంటే అసలు చూడగలరో లేదో, ఇక్కడ వదిలేసి వస్తుంటే వాడి మనసుకి ఏం ఫీల్ అవుతాడో లేదో, తద్వారా రేపు పెద్దగయ్యి నన్ను ఏం తిట్టుకుంటాడో లేదో, ఇన్ని క్వశ్చన్స్. ఏది ఒక 2 గంటలు ఇక్కడికి రావాలంటేనే.
సో మనం ఒకలాంటి కండిషనింగ్ అనొచ్చు మేబీ. ఆ కండిషనింగ్కి ఒక మదర్హుడ్ని ఇచ్చేసాం సార్. అందులోంచి మొత్తమే బయటికి రాలేక, మొత్తము ఉండలేక, ప్రతిరోజు ఆ రొటీన్ని అబ్బా అని ఆనందంగా ఆస్వాదించలేక అది అబ్బా అనే అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. పిల్లలు కూడా ఇలా చూస్తే ఇలా ఏం పెరగరు. నేను కామెడీగా నా వీడియోస్లో ఈ మాట చెప్తుంటాను. ప్రతిరోజు వాళ్ళని పెంచడంలో ఎన్నో ఛాలెంజెస్. సో వీటన్నిటిలో కూరుకుపోతున్నాం సార్. అందుకే 30స్కి వచ్చేసరికి ఒక ఉమెన్కి, ఒక మదర్కి ఎక్కడ లేని విసుకటం వస్తుంది. ఇందులోంచి బయటపడడానికే ఎన్నో వందల మార్గాలు. అందులో కొన్ని మంచివి కావచ్చు, ఎన్నో వాళ్ళని ముంచేవి కావచ్చు. ఇప్పుడు ఒక ఉమెన్ తప్పు చేశారు, ఒక మదర్ తప్పు చేశారంటే ఎస్, అందులో మనం వేలెత్తి చూపించాల్సినవి ఎన్నో ఉన్నా ఎవ్వరూ అర్థం చేసుకోలేని సైకలాజికల్ ఆ అంతర్మథనం అంటారా చూడండి, రోట్లో వేసి పచ్చడిని రుబ్బి 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 ఆ అంతర్మథనాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అంటాను. మీరేమంటారు? 200% మీరు చెప్పిన ఒక పాయింట్ అయితే మాత్రం ఒక్కసారి 30స్లోకి వచ్చాక అప్పటిదాకా తల్లి అంటే పెళ్ళికి ముందు ఒక అమ్మాయి అంటారు, పెళ్ళైన తర్వాత భార్య అంటారు. అప్పటి నుంచి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే హస్బెండ్ని తీసుకోవాలి. దాని తర్వాత ఇమీడియట్గా పిల్లలు వస్తారు. అంటే ఈవిడది 3 రెస్పాన్సిబిలిటీ, భర్తది, 2 పిల్లలది. ఇంతమంది బాధ్యత పడేసరికి చాలామంది తల్లులు తట్టుకోలేక, మా దగ్గర సైకాలజీలో ఒక టర్మ్ ఉంది మ్యామ్, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ ప్యాటర్న్ స్ట్రెస్ అంటాం. అంటే మీకు తెలుసో లేదో 30-35 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో వచ్చినప్పుడు 2 పిల్లలు రాగానే డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లల్ని పెంచడంలో చాలామంది ఒత్తిడికి గురవుతారు, మదర్స్ పర్టికులర్గా. అది మాత్రం 200% వాస్తవమే. కానీ ఇందాక మీరు చెప్తూ ఒక మాట అన్నారు, ఆ 30స్లోకి వచ్చినప్పుడు తెలిసో తెలియకో చాలామంది తల్లులు మంచి చేస్తారు, చెడులోకి మునిగిపోతారని. ఏంటి రెండు ఏంటి మేము ఒకసారి నాకు అది వివరంగా చెప్తారు? సార్ నాకు అనిపించింది నేను చూసినంత వరకు, లేకపోతే మనల్ని మనం సరి చేసుకునే క్రమం కూడా సరే. సో మంచిలో వెళ్ళడం అని ఏంటంటే ఒక మంచి ఏదైనా హాబీ తీసుకోవటం, లేకపోతే ఓకే నాకు ఇబ్బందిగా ఉంది, ఇద్దరో ఒకరో పిల్లల్ని పెంచడంలో ఇబ్బంది ఉంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు పుట్టే పిల్లలు కూడా ఎన్నో హికప్స్ తోటి పుడుతున్నారు. ఆటిజం దగ్గర నుంచి ADHD వరకు, డెవలప్మెంటల్ డిలే దగ్గర నుంచి ఫిజికల్ ఇష్యూస్ వరకు, ఒక 12, 13, 14 సంవత్సరాలు వాళ్ళని కంటికి రెప్పలా, ఎవరైనా చంటి పిల్లల్ని కాపాడతారు అలా కంటికి రెప్పలా కాపాడే పరిస్థితి వచ్చింది. అది ఎలా ఉంటుందంటే మా అమ్మ అంటూ ఉంటారు ఈ సామెత, దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అంటుంది. సో అలాంటి గండాన్ని అనుభవించి 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 వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా సరే పిల్లలు ఇలా పుట్టినా కూడా నీదే లోపం అని తల్లిని అంటారు. కానీ తండ్రిది కూడా జీన్స్ ఉంటుంది. తండ్రి జీన్స్ వల్లే ఆడపిల్ల మగపిల్లోడో వచ్చే అవకాశం ఉంది. ఆ జెనెటిక్స్ లోపాల వల్ల, లేకపోతే క్రోమోజోమ్స్ అటు ఇటు అవ్వడం వల్ల వాళ్ళ డెవలప్మెంటల్ డిలేస్ ఇవన్నీ ఉంటాయని ఎంతమందికి తెలిసినా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు సార్. పెళ్ళై 5 ఏళ్ళు 6 ఏళ్ళు డిలే అయితే తల్లిలో ఏదైనా లోపం ఉంటుంది, టెస్ట్ చేయించుకోమంటారు. కానీ ఏ అబ్బాయి వెళ్ళి టెస్ట్ చేయించుకోడు సార్. ఆ అబ్బాయి వాళ్ళ తల్లికి కూడా చెప్పరు. వాస్తవమే. ఆ అబ్బాయికి కూడా అర్థం కాదు. ఒకవేళ అర్థం చేసుకున్నా అర్థం చేసుకోవడానికి అతని మనస్సాక్షి ఒప్పుకోదు. ఇవన్నీ దాటి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా మెల్లమెల్లగా సొసైటీ మారుతోంది, ఖచ్చితంగా మారుతోంది. కాకపోతే ఇలా ఈ కూరుకుపోయి ఇప్పుడు అత్తగారు ఒక మాటని, అమ్మ ఒక మాటని, ఇదే ఆమెనే భర్త 10 మాటలని, భర్త వాళ్ళ ఫ్రెండ్స్ అని, తిన ఫ్రెండ్స్ కూడా నువ్వు మారని చెప్తారు. కానీ నువ్వు ఒకటి మారు, మీ ఆయనను కూడా ఇది మారమని చెప్పని ఎవ్వరు సలహా ఇవ్వరు సార్. నువ్వే అడ్జస్ట్ అవ్వు, నువ్వే సర్దుకుపో, నువ్వే ఇది చేయంటే ఆ కూరుకుపోయే క్రమంలో సార్ ఒక్కసారి అంటే నా వాయిస్ వినడానికి ఎవరూ లేరా అని ఒక స్టేజ్ వస్తుంది సార్. అది ప్రతి ఒక్కరిలో వస్తుంది. దాన్ని మనం ఎంత తెలివిగా దాటేయగలం అనేది మన మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ మన ఆలోచన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. అలా దాటే లేనప్పుడు ఈజీగా హ్యాపీనెస్ వచ్చే ఎన్నో విధానాల్ని ఎత్తుక్కుంటాం. అది మనకి ఇష్టమైన ఫుడ్ని పదే పదే తినడం దగ్గర నుంచి, మనకి నచ్చిన వ్యక్తితో ఆ సంబంధం కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా మాట్లాడేదాకా, ఇంకొక 10 అడుగులు ముందుకేసేదాకా, ఒక్కసారి అది అలవాటైపోయిన తర్వాత ఇవన్నీ కూడా చేదుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఊపులో ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతాం. ఇవన్నీ మనకు తీసుకెళ్తుంది. దీనన్నిటికీ మూలం మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్. సో ఇది అసలు సపరేట్ టాపిక్ ఆల్ టుగెదర్. అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే, ఒక పేరెంట్ ఆర్ మదర్హుడ్ని దయచేసి బ్యూటిఫై చేయకండి అని నేను అర్జీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అందరితోటి. అంటే ఎలా మనం అమ్మ అనేది ఓపికగా ఉండాలి. పిల్లలు ఎంత అల్లరి చేసినా ఇదిగో ఇదే టోన్ తోటి చెప్పాలి. దెబ్బ వేయకూడదు, ఓకే నేను ఒప్పుకుంటా, నేను కొట్టింది లేదు ఇప్పటి వరకు. కనీసం కోప్పడకూడదు.
పోనీ ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అది ఎవరైనా సరే వాడు తీస్తున్నాడు అనుకో, అదిగో వాడు అల్లరి చేస్తున్నాడు చూడు, నీకు తెలీదా చూడు, వీళ్ళని ఏమనలేక నువ్వు నోరు మొయ్యి అనేమనలేక వాళ్ళని వేస్తాం, లేకపోతే వాళ్ళని అరుస్తాం. చూసావా పిల్లాడి మీద రాక్షసులాగా ఎలా అరుస్తుందని మళ్ళీ వాళ్ళే అంటారు. సో ఏం చేయాలో నువ్వే చెప్పు ప్లీజ్. వాడు అరుస్తున్నాడని నువ్వే అంటున్నావు, పెద్దవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు చెప్పాల్సింది పోయి వాడిని నేను అరిస్తే నా తప్పంటున్నావు. మరి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదైనా నిప్పే పట్టుకోబోతున్నాడు లేదా చెప్పుతోటే ఆడుతున్నాడు, ఏయ్ అని అంటావా? తప్పు నాన్న, చెప్పుకు మురుకుంటుంది ఆడకూడదు అని అంటావా? వాడు అరగంట అయినా యాపిల్ అనే పదాన్ని రాయకుండా ఇలా 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 అంటున్నాడు, రాయి నాన్న చదువుకోవాలి నాన్న. ఇప్పుడు ఒక ఎల్కేజీ పిల్లాడికి నువ్వు చదువుకోవాలి, నువ్వు బాగుపడాలి, చదువు ఇంపార్టెన్స్, ఇది 10th ఇంపార్టెంట్, అర్థం కాదు సార్. చదువుతావా లేదా అర్థమవుతుంది సార్, వాళ్ళకి ఈ టోనాలిటీకి అర్థమవుతుంది. సో ఏది తప్పు కాదు ఉప్పు కాదు, ఒక గొడ్డుని బాదినట్టు బాధమని నేను చెప్పను సార్, నాకు చేతులు రావు, మనసు అంతకన్నా రాదు. బట్ దెన్ ఒక తల్లి ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు మీరు హెల్ప్ చేయకపోతే కనీసం ఆ ప్రయత్నాన్ని ఆపకండి. వాస్తవం సార్. అండ్ ఇప్పుడు ఓకే, సాఫ్ట్వేరో హార్డ్వేరో అబ్బాయిలందరూ జాబులు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు. నువ్వు ఇంత ఎదిగావు, 25 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, పెళ్లి పేరుతో నిన్ను మీ ఆవిడ చూసుకోవాలి. ఏది 30 ఏళ్ళ ఎదగని పిల్లాడిని నిన్ను, సరే పోని 25 అనుకుందాం, సరే ఓకే, నిన్ను చూసుకోవాలి, నీకు పుట్టిన పిల్లల్ని కూడా చూసుకోవాలి. నువ్వు కొంచెం చూసుకోలేవా? దాన్ని చూసుకోవద్దు, నిన్ను నువ్వు చూసుకో. లంచ్ అది వండేస్తుంది, నీ బ్రేక్ఫాస్ట్ నువ్వు చూసుకో. పోనీ ఏ గ్రీన్ టీవో కావాలి, దానికి నువ్వేం చేయాలి? నీళ్లు మరగబెట్టుకుంటే సరిపోయింది కదా. గ్యాస్ ఆన్ చేయి, గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదని చెప్పుకుంటారు చాలా, గొప్ప కాదు అది, సిగ్గుపడాల్సిన విషయం. నీ బట్టలు నువ్వు ఐరన్ చేసుకో, నీ షూ నువ్వు పాలిష్, నీ పనులు నువ్వు చేసుకో, అది కూడా రిలీఫే కదా నీ వైఫ్కి. పోనీ హెల్ప్ చేయొద్దు, వదిలేసే, నీ పనులు నువ్వు చేసుకో, నీ కంచెల్లో నువ్వు ఫుడ్ పెట్టుకొని తిను. వడ్డించడం అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు సుధీర్ గారు. నన్ను ఈ పాడ్కాస్ట్ వల్ల చాలామంది తిట్టుకున్నా పర్వాలేదు. నీకు 2 చేతులు ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎంగిల్ ఇట్లా తగలకుండా నీళ్లతో ఇట్లా అనుకొని నువ్వు వడ్డించుకోవచ్చు. నేను తిన్నప్పుడు కూడా చేసేది అదే. ప్రేమతో నేను పెట్టాలనుకున్నప్పుడు వేరు, పెట్టలేని పరిస్థితి కూడా వాళ్ళు పిల్లలు ఆడుతుంటే చదివిస్తుంటేనో ఏ వాకింగ్కో వెళ్తుంటే లేకపోతే రిలాక్స్ అవుతుంటే టైంలో వచ్చి అన్నం వడ్డించు అంటే వడ్డించుకోబాయి, ఏమైంది? సో ఇవన్నీ కూడా మనం కొన్ని వదిలేయాలి సార్, ఈజీ చేయాలి లైఫ్ని. మనం ఎయిమ్స్ పెద్దవి మనది, మన పిల్లలు చదువుకోవాలి, ఒక రేంజ్లోకి వెళ్ళాలి, 80% 90%కి తగ్గకుండా, అలాంటి ఎయిమ్స్ మన పెద్దవి, పిల్లలు అన్నీ నేర్చేసుకోవాలి. బట్ మన ఎవ్రీడే రొటీన్ మాత్రం చాలా కష్టం. పెద్ద ఎయిమ్స్ ఉంటే సరిపోదు సార్, దానికి రొటీన్ ఎవ్రీ డే కూడా అంతే ఈజీగా ఉండాలి. కాస్త ఒక మదర్కి రెస్ట్ అవసరం. నాకే అనిపిస్తుంది చాలా నిద్రపోవాలి, పడుకోవాలి అప్పుడప్పుడు అని. ఒక మదర్హుడ్ తోటి 30s తర్వాత ఎస్పెషలీ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు దాంతోపాటే చాలా గిఫ్ట్స్ తీసుకొస్తారు సార్ మదర్కి పిల్లలు. అది ఎన్న నరాల వాపులు కానివ్వండి, చెప్పలేని రోగాలు అసలు. ఇంతకుముందు మీరు విన్నారా? అంబెలికల్ హెర్నియా అని, ప్లాంటా ఫేషియాసిస్ అని, వెరికోజ్ వెయిన్స్ అని, వెర్టిగోల్ అని, లేదా ఇతర స్కిన్ డిసీజెస్ అన్ని, అబ్నార్మాలిటీస్, సి సెక్షన్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్స్, ఇవి విన్నారా సార్? అస్సలు చాలా చాలా మైనర్ కేసులో 1000 మందిలోనో 10,000 మందిలో ఒకరికి ఇద్దరికి వచ్చేవి. ఇప్పుడు 100 మందిలో 10 to 15 పీపుల్ దాకా ఉన్నాయి. అండ్ పిల్లలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక విషయం చెప్పారు. ఇంతకుముందు ఒక 100కి 95 మంది పిల్లలు కాస్త కామ్ గోయింగ్గా ఉంటే 5 పిల్లలు విపరీతమైన యాక్టివ్నెస్ ఉండేవారు. అంటే వాళ్ళకి రోజులో 16 గంటల్లో 16 నిమిషాలు 16 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎంగేజ్ చేయాలి, లేదా వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. ఎలా చేసుకుంటారో మీకు తెలిసిందే. ఇది మనం మాట్లాడుకుంటున్నప్పుడు మా బాబుకి సంబంధించి మీరు చెప్పారు. ఇప్పుడు అదే 100కి 95 మంది పిల్లలు విపరీతమైన అల్లరి చేస్తున్నారు, 5 కూడా కామ్గా ఉంటే గొప్ప, లేకపోతే లేదన్నట్టుగా మీరు అన్నారు. మరంత హై ఎనర్జీని మేనేజ్ చేస్తూ 24 గంటలు వాళ్ళకి యాక్టివిటీస్ ఆలోచిస్తూ 10 అయినా 11 అయినా పొద్దున్న లేచిన పిల్లలు పడుకోపోతే వాళ్ళకి నిద్రపుచ్చుతూ, ఆ తర్వాత ఉమెన్కి రెస్ట్ అవసరం అంటారా కాదంటారా సార్? ఉమెన్ అరుస్తోంది, మీ ఇంట్లో అరిచే మహిళ లేకపోతే ఆవేదన చెందే మహిళ ఉంటే అది ఆవేదన అర్థం చేసుకోండి, తన అరుపు కాదు, తను చెప్పలేక ఏం చెయ్యలేక అలా వెంట అవుట్ చేస్తోంది. కూర్చొని అడిగి ఒక్క ఎక్స్ట్రా హెల్ప్, ఒక్క 2 గంటల పిల్లల్ని చూసుకోండి, నేను ఇది తల్లులకు కూడా చెప్తాను, నాతో సహా మదర్ గిల్ట్ ఉంటుంది సార్. ఒక 2 గంటలు ఒక హెల్ప్ వచ్చినా కూడా మేము ఇవ్వం సార్ చాలామంది. బయట వాళ్ళ దాకా ఎందుకు, నేనే
ఎంత చేత కావట్లేదు చేస్తున్నావు దేవుడా అనుకుంటున్నా వాడిని నేనే పెంచాలనుకుంటాను, కానీ 2 గంటలు ఇంకో చేతికి నేను ఇవ్వను. రోజు ఇవ్వమని నేను అడగను. ఒక 2 గంటల కిందకి తీసుకెళ్ళి ఆడించి నేను ఎవ్వరిని నమ్మను సార్ ఎవరిని. సో అలా కాకుండా మీరు మానిటర్ చేస్తూ పిల్లల్ని అలా ఒక ఎక్స్ట్రా హెల్ప్ చేతికి ఇవ్వండి. ఏముంది నేనే పెంచిస్తా అనుకోవద్దు, అన్నీ మనమే చేయలేం. పోనీ పిల్లలు అలా మీరే పెంచాలి అని అనుకుంటున్నప్పుడు కాస్త కూరలు కట్ చేయించుకోవడం, వంట కూడా మీరే చేయండి పర్వాలేదు, కాస్త కూరలు కట్ చేయించుకోవడం ఒక ఎక్స్ట్రా హెల్ప్కి ఇవ్వండి. లేదు ఇవి రెండూ కాదు, హస్బెండ్కి అతను నువ్వు చెయ్యాలి, భర్తగా నీ బాధ్యత కదా అని చెప్తే వినట్లేదు, ఐస్ చేయండి, ప్లీజ్ నాన్న కొంచెం చేసేవా, తప్పదు సార్, నేనైతే ఇదే చేస్తా, తప్పదు. కాస్త చేసి వెళ్ళగలిగినా నేను కొన్నిసార్లు వాడి హెల్ప్ కోసం వెళ్ళను, బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటా. అఫ్కోర్స్ ఎక్కువసేపు బాత్రూంలో టైం స్పెండ్ చేయొద్దు, అయినా సరే నాన్న కొంచెం చేసేవా, ఇది చేయవా నాన్న, కొంచెం వాడిని బయటికి తీసుకెళ్ళవా, వాడు వెళ్ళనంటాడు, అమ్మే కావాలంటాడు, అయినా వెళ్ళు సాయి, నాన్న ఎవరు మనకి, ఇది ఏదో ఒకటి. మనం ఎవరెవరి దగ్గర మనం డ్రామా ఆడటం లేదు సార్, ఉద్యోగంలో ఆడుతున్నాం, బయట ఆడుతున్నాం, చుట్టుపక్కల వాళ్ళు ఆడుతున్నాం, అత్తగారు ఆడుతున్నాం. మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి కాస్త మనకి రెస్ట్ కావడానికి కొంచెం చెడు జారిలో చేయమని చెప్పట్లేదు, కాస్త ఆడితే తప్పే. కొట్లాడకుండా వీలైనంత పీస్ఫుల్గా ఆ రోజు ఎలా గడపాలి, ఇది కూడా ఒక మదర్ ఆలోచించాలి. వీలైనంత ఎక్కువగా యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీలైనంత పీస్ఫుల్గా. సో ఫస్ట్ మదర్స్ అనేవాళ్ళు బయట నుంచి వచ్చిన ఎటువంటి ఎక్స్ట్రా అనవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు. మీ పిల్లలకు సంబంధించి టూ మచ్గా అందరితో డిస్కస్ చెయ్యొద్దు. ఒక మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఎంత అవసరం బయటికి వెళ్ళటం, లేకపోతే ఉద్యోగం చేయటం ఎంత అవసరం, అది మీ అవసరమా, ఇంటి కోసం అవసరమా, ఆర్థిక అవసరమా? ఎస్ మీకు అవసరం, ఎంతవరకు దాన్ని ఈజీ చేయొచ్చు. 6 గంటలు చేసే పని 3 గంటల్లో అయ్యే ఉద్యోగాలు ఇప్పుడు 100 వస్తున్నాయి. అంత ఇన్కమ్ రాకపోవచ్చు, కానీ అంత శ్రమ ఉండదు. సో అది మీరు వెతుక్కోండి, వెతికితే భగవంతుడే దొరుకుతారంటారు, ఉద్యోగం దొరకదా సార్, అది వెతుక్కోండి. పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు మరి కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు మనం భర్తలను ఇంట్లో ఉండి చెయ్యమనలేం, వాళ్ళు ఉంటారు. ఒకవేళ అలా అన్నీ మానేసి ఒక 10 ఏళ్ళు ఇంట్లో ఉన్న ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు చూడండి మళ్ళీ మనమే అంటాం. మనకు అంత డెవలప్మెంట్ ఇప్పుడు థింకింగ్ స్విచ్ ఆఫ్ లేదు కాబట్టి, సో మనమే వీలైనంత సింపుల్గా చేసుకుందాం. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఒక పూట తినకపోయినా మనం చాలా భయపడతాం, కానీ ఏదీ కాదట సార్, మీకు తెలిసిన విషయమే. కొన్ని రోజులు వాళ్ళు తినకపోయినా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారట. సో ఒక్కొక్కసారి సరే తినలేదా వేరే విధంగా పడదాం, కాస్త తిప్పి పడదాం. టీవీలు చూపించమని నేను ఏ రోజు చెప్పను, నేను ఏ రోజు చెప్పలేదు. మీరు కూడా ఎన్నో వీడియోస్లో టీవీ చూపిస్తూ కాదు అని కూడా చెప్పాను నేను. సో వీలైనంత ఈజీగా పెంచండి. పక్కన వాళ్ళ చేత పెడితే తింటున్నారా, పెట్టించండి. కొన్నిసార్లు పిల్లలు తింటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నేను రేణు పెడితే తింటా అంటాడు మా ఫ్రెండ్, తను ఇచ్చేస్తాను. మళ్ళీ నేను పెడితే తినట్లేదు బాధపడి చచ్చినటువంటి నా దగ్గరికి వస్తాడు రాత్రి నిద్రపోవడానికి. సో పెట్టి రేణు కాస్త మా పిన్ని మా తోడుకోడలు తినిపిస్తే తింటా అంటే పెట్టేస్తాను. సో మనం ఫస్ట్ లెట్ గో ఆఫ్ అలవాటు చేసుకోవాలి సార్. మనం ఈ పట్టు వీడనంత వరకు మనం ఇట్లా ఉండిపోతాం సార్. సో కాస్త ఇలాగా గబుక్కుని ఎవరైనా మనల్ని ఏమన్నా సరిగ్గా పెంచట్లేదన్నా, వాళ్ళు సరిగ్గా చదవకపోయినా, స్కూల్లోంచి కంప్లైంట్స్ వచ్చినా, వాళ్ళు సైకలాజికలీ నాట్ నార్మల్ అన్నా మనం యాంగ్షియస్ ఫీల్ అవ్వడం చాలా 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 నార్మల్ థింగ్. బట్ అందులోంచి కాస్త సొల్యూషన్స్ వెతుక్కొని బయటకు వచ్చి కొంచెం మన లైఫ్ ఈజీ చేసుకుంటే ఐ థింక్ టఫే కానీ దాటేయచ్చు. అసలు నాకు మాటలు లేని విధంగా మీరు చాలా విషయాల్ని చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, ఇందాక మీరు ఆడవాళ్ళు కొంత టైం అంటే ఇంకా ఇంటికి అంకితం కాకుండా అప్పుడప్పుడు వెళ్ళి బయట వర్క్ చేసుకోవడం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఈ రోజుల్లో చాలామంది ఉమెన్ బయటకు వచ్చి వర్క్ చేద్దామని ఉంది, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ కన్స్ట్రెంట్ చేయలేరు. కొంతమంది లేదు నేను మదర్హుడ్కే 100% న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఉద్యోగం మానేసి మరీ ఇది చేస్తున్నప్పుడు భర్తకి ప్రాబ్లం లేదు, భార్యకి ప్రాబ్లం లేదు, పిల్లలకి ప్రాబ్లం లేదు. కానీ ఇటుపక్క ఇన్లాస్ కానీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నువ్వేం చెయ్యట్లేదా అని అడుగుతున్నప్పుడల్లా అరే నేను ఉండే తల్లిగా పాత్ర 100% చేస్తున్నప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ దానికి ఎక్స్టెన్షన్ సార్, నాకు అర్థమైనంత వరకు నా లైఫ్ సోఫార్ జర్నీ 30+ ఇయర్స్లో 100% అనేది దేనికి ఉండదు సార్. దేనికి 100% అనేది ఉండదు, అది మిథ్య మాత్రమే. ఇంట్లో ఉన్న ఒక మదర్హుడ్ 100% మనం చేయలేం. ఆఫీస్కి వెళ్ళినా ఒక ఎంప్లాయీగా 100% మనం ఉండలేం. వైఫ్గా 100% మనం చేయలేం.
మనం వ్యక్తిగా కూడా 100% ఉండలేం సార్. 100% అనేది కేవలం మిథ్య. అదొక కొలమానం అంతే. అంతకు మించి మనం అది అచీవ్ చేయగలుగుతామని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి పారామీటర్స్ వాళ్ళదే. అదొక కొత్త టెన్షన్ తప్పితే ఇంకొకటి కాదు. ఇంకొకటి సార్, ఇటు ఉద్యోగం చేసే మహిళలు కానివ్వండి, మీరన్నట్టుగా ఒక మదర్ గిల్ట్ వెళ్తూ ఉంటారు. సరే ఆ గిల్ట్ తీసేసి ఏదైతే అదయింది, రేపు వాళ్ళు మాత్రం మనతో ఉంటారా? అది దొబ్బేస్తుంది అది. ఓ 13, 14 ఏళ్ళు కాగానే సరే అని చెప్పి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా హెల్ప్ కుక్కునో ఎవరినో పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఓకే, దట్స్ దేర్ చాయిస్, నేనేమనట్లే. ఆ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు అర్థం చేసుకొని ముత్యాల్లాగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు. ఇవన్నీ ప్రాబబిలిటీ కేసెస్. మీరు ఎన్ఫసిస్ చేసిన క్వశ్చన్కి ఎక్స్టెండెడ్ ఆన్సర్ ఏంటంటే సార్, ఏమీ చేయకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని భర్త ఏమనకపోవచ్చు, కానీ చాలామంది భర్తలు వాల్యూ ఇవ్వరు సార్. అది నేను సగటు అబ్బాయిలనే, మీరు మీ ఎవ్వరికి చెప్పకండి, మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోండి. ఈ పాయింట్ మాత్రం నేను 200% ఏకీపిస్తాను. అంటే ఒకవేళ తన ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుంది, నన్ను చూసుకుంటుంది, కుటుంబం చూసుకుంటుంది, అసలు ఉద్యోగానికి వెళ్తే మేబీ ఒక 20,000, 30,000, 1 lakh కూడా సంపాదించవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వర్క్ తను ఇక్కడ చేస్తుందని మినిమం కామన్ సెన్స్ లేకుండా చాలామంది, నేను మా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చూశాను, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అసలు ఆడవాళ్ళంటే ఉంది, ఆ ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, మా ఆవిడ కూడా ఉంది, చేస్తలా ఎవరి కోసం చేస్తుంది అనే విధంగా చూసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారని నేను ఒప్పుకుంటాను. ఈ పరంగా చూస్తే సమాజం మారాలి అని అంటే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా మారాలి కదా సార్. వాళ్ళ దృక్పథం కూడా మారాలి కదా. సో మీరు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడే సరే ఈ ఆన్సర్ ఇచ్చేసి తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఈ మగవాళ్ళకి ఫస్ట్ వాల్యూ ఉండదు సార్. భర్త దృష్టిలో వాల్యూ లేదు అనేది అతని ప్రవర్తన ద్వారా, ఒక్క మాట చెప్పకపోయినా పర్వాలేదు, అతని ప్రవర్తన ద్వారా భార్య తెలుసుకోగలుగుతుంది. భార్యకి నిజంగా తన మీద ఇష్టం లేదు, ఏదో నటిస్తోందని ఆమె ప్రవర్తన ద్వారా భర్త తెలుసుకోగలుగుతాడు సార్. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఒక 3 ఏళ్ళు కలిసి ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థమైపోతుంది. అలా నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి విలువ లేదు, ఇంట్లో ఉంటుంటే కోరికలన్నీ కూడా చంపేసుకుని ఉండాలనేది చాలామంది మగవాళ్ళ వర్షన్. దానికి ఒక కుర్తి కొనుక్కోవాలనిపించకూడదు, నగ అనేది ఇప్పుడు అసలు అవాస్తవికం అనుకోండి, కానీ అసలు ఒకప్పుడు పోని ఓ 15-20 వేలు బంగారం ధర అనుకుందాం, అప్పుడు కూడా తనకి ఏదైనా ఒక చిన్న నగ కొనుక్కోవాలని అనిపించకూడదు, బయటికి వెళ్ళి ఏదైనా తినాలి అని అనిపించకూడదు. ఇంట్లోనే ఉంటావుగా, ట్రై చేయి, యూట్యూబ్ ఉందిగా, ఇంట్లోనే ఉంటావుగా, ట్రై చేయి, రెసిపీలు చూసి కావాల్సినవి కొనుక్కో. ఎప్పుడు బయట తినడానికి ఎగబడతావే? ఒక అరగంట పడుకుంటే చేసి పడుకో, రోజంతా పడుకుంటున్నావు కదా, ఒక అరగంట చేసి పడుకో, ఏం నీ సొమ్మేం పోయింది? అదే ఇంట్లో మీ అమ్మగారు ఒక 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఏ పని చేయకుండా ఉన్నా నీకు ఓకేనే, ఏజ్ ఫ్యాక్టర్. మరి నీ భార్య 16 years కాదుగా, 30 years, అంటే మీ మదర్ ఏజ్లో సగం ఏజ్. మీ మదర్ రోజంతా ఖాళీగా ఉన్నప్పుడు నీకు ఓకే అయినప్పుడు, మీ భార్య ఒక్క అరగంట ఎక్కువసేపు పడుకుంటే నీకు ఎందుకు నొప్పేస్తుంది? ఫస్ట్ వచ్చేది బాడీ షేమింగ్ సార్, ఆ తర్వాత లుక్స్, ఆ తర్వాత ఇదిగో నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, ఏం చేయట్లేదు. ఈమె ఇంట్లోనే ఉంటున్న పాపానికి, అంటే ఇష్టపడి తీసుకున్నా కష్టపడి తీసుకున్న ఈ మదర్ డెసిషన్, పిల్లలకి 100కి 200 మార్కులు వచ్చేయాలి, వాళ్ళకి సంగీతము, డ్యాన్సు, కరాటే, కుంఫు, వీలైతే జర్మన్ కూడా వచ్చేయాలి, వాళ్ళ బిహేవియర్లు చాలా చక్కగా ఉండాలి, పెద్ద పెద్ద శ్లోకాలన్నీ కూడా వాళ్ళు గుక్క తిప్పుకోకుండా చెప్పేయాలి, ఇవిడ నేర్పించేయాలి, ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎన్నిసార్లు సర్దినా వాళ్ళు బొమ్మలు తీసేసేసినా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే నిమిషంలో ఇట్లా గిరగిరా ఇల్లంతా నీట్గా అయిపోవాలి. ఎండిన బట్టలు అసలు ఆ ప్లేస్లో మంచాల మీద ఎక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, వాటికి అవే కాళ్ళు వచ్చేసి అవి అవే సర్దుకొని లోపల బీరువాల్లోకి వెళ్ళిపోవాలి, అవి అవే ఇడిచిన బట్టలేమో మషీన్లోకి వెళ్ళిపోవాలి. అలా చూస్తున్నారు సార్. సో దీనివల్ల ఆమెకే ఒక విరక్తి ఉన్నప్పుడు ఇక పిల్లల్ని పెంచడం మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది సార్? అదే విరక్తి పిల్లల మీద చూపిస్తున్నారు, అదే విరక్తి పిల్లలు తీసుకెళ్ళి స్కూల్ మీద చూపిస్తున్నారు, అదే విరక్తి చాలా స్కూళ్ళ యాజమాన్యాలు పిల్లల మీద చూపిస్తున్నాయి, మళ్ళీ అదే విరక్తి కుటుంబాల్లో పెరుగుతోంది. ఇవన్నీ పోవాలంటే ముందు అసలు ఒక జీవిని మనం చిన్నచూపు చూడడం ఆపేయాలి సార్, ఆపేయాలి. వాస్తవం సార్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు కౌన్సిలింగ్కి చాలామంది కపుల్స్ వస్తూ ఉంటారు, పిల్లలకి సంబంధించిన ఏదైనా మీరు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు కదా సార్. సో మీ పిల్లల్లో ఇది ఉందమ్మా లిమిటేషన్, మీరు ఇలా పెంచుకోవాలని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఎంతమంది మగవాళ్ళు చెప్పేది మనకు కాదు వైఫ్కే అని ఇటు ఎప్పుడు, లేకపోతే ఇటు వాళ్ళ వైఫ్ కూర్చుంటే ఎంతమంది చూస్తారు సార్? మీరు చెప్పినట్టు మా కౌన్సిలింగ్ హాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఖచ్చితంగా పేరెంట్ పిల్లల్ని తీసుకొని ఇద్దరిని కూర్చోబెడతాం. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు
అలా కాదమ్మా మీ పిల్లడి బిహేవియర్లో ఇది మార్పు ఉంది కదా, ఇన్ని రోజులు మీరు ఏం చేస్తున్నారు, ఇది జాగ్రత్త పడాల్సిందే అన్నప్పుడు వెంటనే భార్య అంటే మదర్ ఎవరైతే ఉన్న అటెంటివ్ ఇలా ఎక్స్ప్రెషన్ వస్తుంది. భర్త ఏమొచ్చు వింటి బాధ నేను చెప్పేలా రోజు నేను చెప్పేది కదా, మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి నువ్వు చెప్పించుకుంటావు నేను చెప్పేది కదా అంటే నాకు అప్పుడేనన్నా మీరేం చేస్తుంటారు సార్, నేను వాళ్ళ నాన్నే అంటే మీరు నాన్న అనే పదం తీసుకున్నారా లేకుంటే మిగతా పని కూడా చేస్తారని అడిగాను. లేదు సార్, స్పర్మ్ డోనర్. ట్రూ. ఈ మాట మాత్రం నేను అందరి ముందే చెప్తాను. చాలామంది ఇది మీరు ఎంతమంది ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు కానీ చాలామంది పేరెంటింగ్లో మదరే అమ్మది నాన్నది కలిపి పేరెంటింగ్ చేస్తూ నాన్న అనే వ్యక్తి చాలా వరకు సంపాదన మీద ఫోకస్ చేయడమో లేకుంటే 10 మందిలో కుటుంబం ఎంత బాగుండాలని ఫోకస్ చేసుకోవడం తప్ప పిల్లలు అనే వర్షన్లో చాలా వరకు టైం ఇవ్వలేరా లేకుంటే చేయలేరా లేకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేరా అన్నీ ఆమె చూసుకుంటుందని చెప్పి వదిలేసిన కేటగిరీలో 100లో ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. ఇది నా వర్షన్ మ్యామ్. నేను చూసిన కౌన్సిలింగ్కి వచ్చిన వర్షన్లో ఇదే ఎక్కువ ఉన్నారు. 100% సార్. 5 ఏళ్ల లోపల పిల్లలు ఆడైనా సరే మగైనా సరే తల్లి దగ్గరే ఎక్కువ ఉంటారు. ఎవరో కొంతమంది నాన్న నాన్న అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్తారు కానీ చాలామంది పిలుస్తుంటే నాన్నలు నేను రాను అని అంటారు, ఊరికి అనడం కోసం. కొంతమంది సతాయించే తత్వం ఉంటుంది పిల్లలకి, నాటిగా ఉంటారు కాస్త. సో తల్లే ఎక్కువ కావాలని అంటారు, నాకు అమ్మే కావాలి నేను రాను ఇలా గగ్గోలు పెట్టే పిల్లలే ఎక్కువ ఉంటారు. మీకు తెలుసు కదా సార్, ప్లీజ్ కరెక్ట్ మీ ఫ్యామిలీ. అలాంటప్పుడు ఆ నాన్న ఇప్పుడు నీకు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఒక ప్రాబ్లం ఉంది, ఒక సొల్యూషన్ కావాలి, నేను ఇది ఎప్పుడు చేయలేదు నాకు ఇది రాదు అని వదిలేవుగా. ఎక్కడో వెళ్తావు, ఏదో సెర్చ్ చేస్తావు, ఎవరికో ఫోన్ చేస్తావు, కింద మీద పడతావు, దాన్ని సొల్యూషన్ తెస్తావు, కనీసం కోడ్ అయినా రాస్తావు, ఏదో ఒకటి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి. పిల్లల్ని కూడా పోనీ ప్రాజెక్ట్ అనుకోండి, నేను మగవాళ్ళకి చెప్పే అర్జీ పెట్టుకుంటున్నారు ఇక్కడ, నేను ఎవరిని డిమాండ్ చేసేందుకు రాలా. సో పిల్లల్ని కూడా మీ ప్రాజెక్ట్స్ అని అనుకోండి. ఆ పిల్లలు మీ దగ్గరికి రావట్లేదు, పోనీ ఒక అరగంట కూడా మీతో టైం స్పెండ్ చేయడానికి, ఆడటానికి, మీరు చెప్పింది వినడానికి ఇష్టపడట్లేదు. ఎలాగైతే మీరు మీ కొలీగ్స్ మీద ఆఫీస్లో కంప్లైంట్ చెయ్యకుండా, అంటే వీడు చేయకపోవడం వల్లే లైన్ సార్ అని కంప్లైంట్ చేయకుండా మీరే బాధ్యత తీసుకొని ఆ ప్రాబ్లంకి ఎలాగైతే సొల్యూషన్ ఇస్తారో అలాగే ఇంట్లో భార్యని కూడా మీ కలీగ్, అదే అర్థం, అసలు అర్థం పేరెంటింగ్ అంటే. సో కలీగ్ లాగా భార్యని ఫీల్ అయ్యి నీ వల్లనే వాడాలా ఉన్నాడు, నువ్వే సైడ్కి తిప్పుకున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు ఆ ప్రాజెక్టుని ఎలా మీ వైపు మోల్డ్ చేసుకోగలుగుతారో ఆలోచించండి. అక్కడ కాస్త ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ఇక్కడ చేయకపోతే నువ్వు ఆన్సరబుల్ కాబట్టి చచ్చినట్టు చేస్తావు, కానీ నువ్వు పిల్లాడితో ఒక అరగంట టైం స్పెండ్ చేయకపోతే ఏదో అరుస్తుంది ఆమె కోపం వచ్చినప్పుడు, కానీ ఎవరు నిన్ను క్వశ్చన్ చేయరు, అందుకే నువ్వు వదిలేసుకుంటావు. ఒక తండ్రి ఒక 12-13 అవర్స్ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్క్రీన్ టైం కావాలి, రీల్ టైం కావాలి, రీల్ షేరింగ్ టైం కావాలి, ఏదైనా టైం మిగలగా టెలివిజన్ టైం కావాలి. ఇది కాకుండా ఒక్కటైనా నువ్వు లెట్ గో చేసి ఒక అరగంట ఇవన్నీ పక్కన పెట్టిపోని, ఒక అరగంట, రోజులు అరగంట కుదురుతుంది కదా సార్, అరగంట అయినా పక్కన పెట్టి నీ వైఫ్కి ఒక అరగంట రెస్ట్ ఇచ్చి, లేదా మీరు ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఒక ఫ్యామిలీగా ఎక్కడికైనా వెళ్ళటమో, లేకపోతే రోజు ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీసే, లేదా పార్క్స్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే వెళ్ళి ఆడుకోవటము, వాళ్ళని ఆడించడము. అప్పుడు పేరెంట్ చేస్తారు చాలామంది తండ్రులు. వాడేదో అంటాడు పిల్లాడు, వీళ్ళకి అసలు మొహం తల కొట్టేసినట్టు ఉంటుంది, రే పోరా అని వాడు అన్నాడు, చూసావా ఎంత మ్యానర్లెస్గా అరగంటలో నువ్వు పేరెంటింగ్ చెయ్యకు, వాడు పోరా అంటే నువ్వు కూడా పోరాను. ఓకే, నువ్వు జస్ట్ బిహేవ్ లైక్ అ కిడ్ విత్ యువర్ కిడ్స్ అండ్ బీ అ ఫ్రెండ్ టు దెమ్. తద్వారా తెలియకుండా మెల్లగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బాండింగ్ పెరుగుతుంది సార్. మెల్లగా వైఫ్కి కాస్త బర్డెన్ తగ్గుతుంది. కర్మకాలి రేపు ఏదైనా వచ్చి ఆమె ఒక వారం రోజులు రెస్ట్, బెడ్ రెస్ట్కి అంకితం అయితే, అయ్యో నేను రెస్ట్లో ఉన్నాను, వాడికి ఎవరు అన్నం పెడతారు, ఎవరు చూసుకుంటారు అన్న దుస్థితి కలగకుండా కొంచెం చూసుకునేలాగా మీరు ఉంటారు. పిల్లలు కూడా అటు ఊరికి వెళ్ళి క్లింగిగా అమ్మ అమ్మ అనుకునేలాగా ఉండకుండా చేస్తారు. ముందుగా మదర్ అనేది ఒక ఏఐ కాదు అనేది అందరికి అర్థం అవ్వాలి సార్. ఏఐ ఇప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో అందరం మన మదర్స్ని ఏఐ చేసేసాం. సో నో, హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని కాస్త వీలైనంత వరకు తగ్గించుకోవాలి అని అందరూ మగవాళ్ళు మారాలి సార్. ఇది సాటి ఆడదానిగా నేను చెప్తే మగవాళ్ళు మారారు సార్, నువ్వేటి చెప్పొచ్చేది అని అంటారు. నా వీడియోస్ కింద కడుపు కాలేని మగవాళ్ళు కామెంట్స్ పెడుతుంటారే అలాగా. కానీ
ఇదెందుకు చెప్తోంది, ఇదెవరు చెప్పడానికి కాకుండా ఇదేంటో చెప్తోంది, ఒకసారి విందాం అని విని ఆలోచించండి సార్.